హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. ఈ రోజు ప్రోమో రిలీజ్ చేశారు కదా, వారం మొత్తం ఓ లెక్క, ఇంకా నామినేషన్స్ మాత్రం మరో లెక్క. గత వారం నామినేషన్స్ హిట్ తో బిగ్ బాస్ కి కాస్తో కూస్తో హైప్ వచ్చింది. అయితే రెండో వారం నామినేషన్స్ లో ఆర్జీవి భామ సోనియా ఆకుల దిగజారి మాట్లాడింది. యాంకర్ విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి చౌకబారి వ్యాఖ్యలు అయితే చేసింది, పాతాళానికి పడిపోయింది. అంతేకాదు టాప్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ ని సైతం అసలు రేస్లో లేకుండా తొక్కేసింది. తన కైపెక్కించే చూపులతో. నేటి ఎపిసోడ్లో ఏమైందంటే, రెండో వారం నామినేషన్స్ తొలి రోజు సోనియా వరస్ట్ బిహేవియర్తో చిరాకు తెప్పించింది. నోటికొచ్చినట్లు పేలుతూ విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె బట్టల గురించి, ఫ్యామిలీ గురించి దారుణంగా మాట్లాడింది. ఈ దెబ్బతో విన్నర్ రేస్లో విష్ణుప్రియను ముందుకు తెచ్చి తాను మాత్రం పాతాళానికి పడిపోయింది సోనియా ఆకుల. ఇక రెండో రోజు కూడా ఈ నామినేషన్స్ హీట్ కొనసాగుతూనే ఉంది. తాజా ప్రోమోలో పృథ్వీ మణికంఠను నామినేట్ చేస్తూ నిఖిల్ టీంలో ఉంటూ నైనికతో తన టీంలో చేర్చుకోమని అడగడం చర్చ చేసుకున్నాడు కదా, సో గోతులు తవ్వుకున్నట్లుగా అనిపించింది అని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేస్తూ కనిపించింది. ఇక సీత వర్సెస్ ప్రేరణ మధ్య చెత్త గొడవ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి దానికి డస్ట్బిన్ అంటావేంటి, చిన్నదాన్ని పెద్దది చేస్తున్నావేంటి అని అడిగింది ప్రేరణ. దానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ కరెక్ట్ పాయింట్ లాగింది సీత. మొన్న మీ టవల్ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నారు, దానికి సారీ కూడా చెప్పారు, కానీ దాన్ని మీరు రచ్చరచ్చ చేసి బిగ్ బాస్కి కంప్లైంట్ ఇచ్చారు, కొత్త టవల్ తెప్పించుకున్నారు. మీరు కూడా రచ్చ చేయకుండా ఆ టవల్ని ఉతుక్కొని వాడుకోలేరా? మీరైతే పెద్ద ఇష్యూ అయిపోయింది, నాది ఆ డస్ట్బిన్ ఇష్యూ పెద్దగా కనిపించలేదా అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. ఇంకా ఈ పాయింట్లో మాత్రం కిరాక్ అనిపించింది సీత. ఎందుకంటే ఆ రోజు పొరపాటున తన టవల్ మాదిరిగా ఉన్న టవల్ని ఆదిత్య వాడుకున్నందుకు పెంట చేసింది ప్రేరణ. అతను సారీ చెప్తున్నా కూడా అందరి దగ్గరకు వెళ్ళి ఆ ఇష్యూని పెద్ద చేసింది. ఇంకా ఇప్పుడు అదే పాయింట్ని తీసింది కిరాక్ సీత. 100 మంది నా ముందుకొచ్చి అది తప్పు అని చెప్తే నాకు అది రైట్ అనిపిస్తే అది రైట్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది సీత. ఇంకా తర్వాత ఆ ఫ్రిజ్ చీప్గా ఫెయిల్ అయిన నిఖిల్ని నామినేట్ చేశాడు. నేను ఎంత చీఫ్ అయినా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి. ఈరోజు సోనియాతో వచ్చింది, రేపు ఇంకొకరితో వస్తుంది, ఐ డోంట్ కేర్ అని అంటున్నాడు నిఖిల్. అయితే చివర్లో ఆర్జీవి అడల్ట్ భామ సోనియా ఆకుల అద్దం ముందు నిలబడి పర్ఫార్మెన్స్ చూపించేస్తుంది అన్నట్లు ఈ వారంలో సోనియాకి ఒకే ఒక్క ఓటు పడడంతో నామినేషన్స్లో రాకుండా ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకునింది ఈ ఆర్జీవి భామ. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.